నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సెప్టెంబర్ నెల జీతాలు, పెన్షన్లు జమయ్యే తాజా సమాచారం, అలాగే డిఏ, డిఆర్ అరియర్లు జమ అయ్యే అవకాశం గురించిన పూర్తి సమాచారం అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ముందుగా మనకు డిఏ, డిఆర్ బకాయిలకు సంబంధించి వివరాలైతే చూద్దాం ఫ్రెండ్స్. సో, మనకు గత ప్రభుత్వం 2 డీఏలకు సంబంధించి జీవోలైతే జారీ చేసిందండి. సో, జీవో నంబర్ 28 మరియు అండ్ జీవో నంబర్ 30. అవేంటో చూద్దాం. జీవో నంబర్ 28 ప్రకారంగా మనకు 26.39% ఉన్నటువంటి డిఏ మనకు 30.03%కైతే చేరుకోవడం జరిగింది. సో, ఈ నోటిఫికేషన్‌ని, ఈ జీవోని మనకు ఫ్రెండ్స్, ఇది మనకు ఎఫెక్ట్ ఫ్రమ్ అప్లికబుల్ అంటే మనకు జనవరి 1, 2023 నుంచి అయితే అమల్లోకి రానుంది. సో, జనవరి 1, 2023 నుంచి మార్చి 31, 2024 వరకు గల 15 నెలల సంబంధించి అరియర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, ఈ అరియర్స్‌ని 3 ఇన్‌స్టాల్‌మెంట్‌లో 3 సమాన వాయిదాల్లో చెల్లించాల్సి అయితే ఉందని ప్రభుత్వం అయితే ఈ జీవోలో అయితే ఈ మేరకు తెలియజేయడం జరిగింది. 3 సమాన వాయిదాల్లో మొదటి సమాన వాయిదా ఆగస్టు 2024లో, రెండవ సమాన వాయిదా నవంబర్ 2024, మూడవ సమాన వాయిదా 2025 ఫిబ్రవరిలో అండి. సో, మొత్తానికి 3 విడతల్లో అయితే ఇవ్వాల్సి ఉంది. సో, మనకు ఆగస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ అనేది ఇంకా రాలేదన్నమాట. రావాల్సి ఉంది. ఇకపోతే జీవో నంబర్ 30 ప్రకారంగా 30.03 నుంచి డిఏను 33.67% అయితే పెంచడం జరిగింది. సో, ఇది మనకు జూలై 1, 2023 నుంచి అప్లికబుల్ అవుతుంది. జూలై 1, 2023 నుంచి జూన్ 30, 2024 వరకు గల అంటే 12 నెలలకు సంబంధించి డిఏ, డిఆర్ బకాయిలైతే 3 సమాన వాయిదాల్లో చెల్లింపులైతే జరపాల్సి ఉందన్నమాట. ఈ జీవోలో పొందుపరిచి ఉందన్నమాట ఈ విషయము. సో, ఈ అరియర్స్‌ను ఫస్ట్ విడతగా సెప్టెంబర్ అంటే ఈ నెల 2024, డిసెంబర్ 2024, మార్చి 2025లో ఈ 3 సమాన వాయిదాల్లో అయితే చెల్లించాల్సి ఉంది. ఇందులో మనకు మొదటి విడత డిఏ, డిఆర్‌లు మనకు ఈ 27 నెలలకు సంబంధించి అంటే ఇక్కడ మనకు జీవో నంబర్ 28 ప్రకారంగా 15 నెలలు, అలాగే జీవో నంబర్ 30 ప్రకారంగా 12 నెలలు కలిపి 27 నెలలకు సంబంధించి మొదటి విడత ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలలో ఏదైతే చెల్లించాల్సి ఉందో ఈ చెల్లింపులను మనకు దసరా లేదా దీపావళి లోపలైతే చెల్లించే అవకాశాలైతే ఉన్నాయండి. సో, మోస్ట్‌లీ దసరా అంటే మనకు అక్టోబర్ నెల జీతం అందుకునే నవంబర్ మొదట్లో అయితే జీతంతో పాటు చెల్లిస్తారని అయితే ఈ మేరకు తాజా సమాచారం అన్నమాట. ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్. ఇకపోతే సెప్టెంబర్ నెల జీతాలు, పెన్షన్లు చెల్లించే తాజా సమాచారం అండి. సో, సెప్టెంబర్ నెల జీతాలు, పెన్షన్లు అక్టోబర్ 1వ తేదీన చెల్లించే జీతాలు, పెన్షన్ల తాజా సమాచారం అయితే ఇప్పుడు తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూస్తున్నాము సెప్టెంబర్ 2024 రెగ్యులర్ పేరోల్ అనేది మనకు ద రెగ్యులర్ పేరోల్ విల్ బి ఎనేబుల్డ్ బిట్వీన్ ద డేట్ 17th to 27 ఇన్ ద మంత్. అంటే మనకు రేపటి నుంచి 17th నుంచి 27th వరకు అయితే రెగ్యులర్ పేరోల్ డీడీఓల బిల్లు అప్లోడ్ చేయడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. సో, ఈ లోపల ఏవైతే బిల్లులు 21, 22 తేదీలలో అప్రూవల్ అయితే అవన్నీ కూడా మనకు అక్టోబర్ 1వ తేదీనే జీతాలు మరియు పెన్షన్లు జమ అవుతాయి. ఆల్మోస్ట్ ఈసారి అక్టోబర్ 1, 2, 3 తేదీలలోనే జీతాలు, పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అవుతాయనేది తాజా సమాచారం ఫ్రెండ్స్.
ఇక ఫ్రెండ్స్ మనకు ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ ఏదైతే 27 నెలలకు సంబంధించి అమౌంట్ రావాల్సి ఉందో, ఆ అమౌంటు ఎంత బేసిక్ వారికి ఎంత రావాల్సిందో మనము ఈ టేబుల్‌లో తెలుసుకుందాము. సో, ఇక్కడ మనకు బేసిక్ ఎంత ఉంటే మనకొచ్చే అమౌంట్ ఇక్కడైతే ఈ రైట్ సైడ్‌లో అయితే ఉందన్నమాట. సో, బేసిక్ 20,000 ఉన్నట్లయితే మనకు 15 నెలలకు గాను రావాల్సిన అమౌంట్ డీఏడీఆర్ అరియర్స్ అండి. అలాగే 12 నెలలకు రావాల్సిన డీఏడీఆర్ అరియర్స్. ఈ 2 కూడి 3 చేత భాగించగా వచ్చిన మొదటి ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ అయితే ఇక్కడ మనకు ఉందన్నమాట. సో, ఈ విధంగా అయితే మీ యొక్క బేసిక్‌కి సంబంధించి ఎవరెవరికి ఎంతెంత వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాము. సో, ఫ్రెండ్స్ ఇక్కడ మీరైతే చూసేయండి. ఇక్కడ మనం చూస్తున్నాము 30,200 బేసిక్ ఉన్న వారికి ఈ రూ. 9,894 రావడం జరుగుతుంది. 35,000 బేసిక్ ఉన్న వారికి రూ. 11,466 రావడం జరుగుతుంది. 40,400 బేసిక్ ఉన్న వారికి రూ. 13,235 రావడం జరుగుతుంది. 50,000 బేసిక్ ఉంటే 16,300 రావడం జరుగుతుంది. సో, 70,400 బేసిక్ ఉన్నట్లయితే రూ. 23,063 రావడం జరుగుతుంది. 83,000 బేసిక్ ఉన్నట్లయితే 27,191 రావడం జరుగుతుందన్నమాట ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంటు. సో, మోస్ట్‌లీ ఈ దసరాకైతే అమౌంట్ రావచ్చు అనైతే చెప్తూ ఉన్నారు. సో, 9,000 బేసిక్ ఉన్నట్లయితే 29,500 రావడం జరుగుతుంది. సారీ ఫ్రెండ్స్, 90,000 బేసిక్ ఇది. ఇకపోతే 1,04,00,000 బేసిక్ ఉన్నట్లయితే రూ. 32,891 రావడం జరుగుతుంది. సో, ఈ విధంగా మిగతా వాల్యూస్ అన్ని ఇక్కడ మనం స్క్రీన్ పైన చూడసేయొచ్చు.